మీ వాడు కూడా బయటపడలేదు కదండి. అబ్బాయి మా మనవరాలకి సర్ప్రైజ్ ఇద్దామని దాచుంటాడు. అందుకే మా మనవరాలు కూడా బయటపడకుండా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటది. సర్ప్రైజ్ సంగతి పక్కనెడితే మా ఆదిగాడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి. ఏదో మా బావ మాట కాదని లేక తలాడించాడంతే. నాకు తెలిసాడు మీ అమ్మాయి ఫోటో చూసినట్లేదు. ఇప్పుడు చూడకపోతే ఏమండి, రేపు పెళ్లిలో చూస్తారు కదా. ఇష్టం లేదు అంటున్నాడు కదా. మా లోకేశ్వరి ఫోటో చూడలేదు కాబట్టి ఇష్టం లేదంటున్నారేమో. పెళ్లి కూతురు లోకేశ్వరియే అన్న విషయం తెలిస్తే ఇష్టపడచ్చు కదా. పడకపోతే పెళ్ళైన తర్వాత ఇష్టం దానంతటికదే పుడుతుంది. అంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది కదా. మా అమ్మాయి మార్చుకుంటుందిలేండి. దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంది. ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదండి, ఆ కుట్టు మిషన్ ఎవరిదా అని. ఎవరిదేటి? మాదే. మీరు కొడతారమ్మా? మా కోడలకే వండుకుని తినడమే కష్టం, ఇంకా మిషన్ ఏం కొడుతుంది? మావయ్య, ఆయన నా గురించి వివరాలు అడగలేదు. మిషన్ ఎవరు కుడతారు అనేది ఆయన డౌట్. ఇంకెవరో మా మనవరాలే కొడుతుంది. మనవరాలంటే మీ ఇంటికి కాబోయే కోడలని అనుకోవద్దు, తను కాదు. అంటే మీ అమ్మాయి కంటే పెద్ద అమ్మాయి ఉందంటున్నారు. అదే కాలక్షేపానికి కుడుతుంది. అమ్మాయి పేరు లోకేశ్వరి. ఆహా, ఆ అమ్మాయి పేరు కదండి, మిషన్ కుట్టే అమ్మాయి పేరు గుండమ్మ. గుండమ్మ. ఆ అమ్మాయి కొంచెం లావుగా గుండ్రటి మొహం తనేనా? ఓకే ఓకే. మన ఇంటికి బట్టలు కుట్టడానికి వచ్చి ఆదిగాని అంటేసి తిరుగుతున్న ఆ అమ్మాయేనా ఈ ఇంటి పెద్ద అమ్మాయి? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా వద్దు, వచ్చిన పని అయిపోయింది. వచ్చిన పని అదే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను, కలిసాను, వెళ్తున్నాను. వస్తానండి. మంచిదండి. మావయ్య, ఏంటమ్మా ఇప్పుడు ఇతను ఎందుకు మన ఇంటికి వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? అతని వాలకమో మాట తీరు చూస్తుంటే ఏదో కూపీ లాగడానికి వచ్చినట్టుందమ్మా. మరి వెంటనే వెళ్ళిపోయాడండి? తాను అనుకున్న ఆధారం ఏదో దొరికినట్టుంది. ఆధారమా అంటే ఏమై ఉంటుంది? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదమ్మా నాకు. ఇలాంటి విషయాలు నాకెలా తెలుస్తాయి? ఈయనొకరు చిన్నపిల్లళ్ళ ప్రతి దానికి అడుగుతారు. ఏం చేస్తున్నావే? గాలి తీస్తున్నాను. అది నీ స్కూటీ, తెలుస్తుందా? తెలీదు మరి. నా స్కూటీ కాబట్టే గాలి తీస్తున్నా. ఎందుకు? స్కూటీ బాలేకపోతే ఎవరైనా లిఫ్ట్ అడగచ్చు కదా. నేను ఇవ్వనా? నీ స్కూటీ ఎక్కుదామని గాలి తీసేశాను మరి. ఆదితో వెళ్ళొచ్చు కదా. ఒసేయ్, నీ వర్షన్ ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. మ్యాటర్ ఓపెన్ చేసి చెప్పేవే, లేదంటే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. బయలుదేరు. నువ్వు వినవే. అన్నయ్య, వెళ్దామా? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది అన్నయ్య? ఎక్కువగా ఆలోచించుకో. త్వరగా గుండమ్మకి విషయం చెప్పే, అర్థమవుతుందా? సరే, నేను వెళ్తాను, త్వరగా వచ్చేసి. బాబీ, ఏంటన్నయ్య? ఇప్పుడు నేనంటే ఆ అమ్మాయిని చూడలేదు. ఆ అమ్మాయి నా ఫోటో చూసే ఉంటుంది కదా.
4 రోజుల్లో పెళ్ళంటే చూడకుండా ఎలా ఉంటుంది? అలాంటప్పుడు నాకు ఫోన్ చేయడము నన్ను కలవాలనుకోవడము చెయ్యాలి కదా. ఆ, ఆడపిల్ల కదా, సిగ్గుపడి ఉంటుంది. మనం మన సైడ్ నుంచి కాకుండా ఆ అమ్మాయి సైడ్ నుంచి నరుక్కొస్తే ఎలా ఉంటుంది? ఆ, అంటే ముందు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తనతో మాట్లాడితే బెటర్ అనిపిస్తోంది. కరెక్ట్ అన్నయ్య. అయితే ఒక పని చేస్తాను. ఎటు మన ఇంట్లో ఆ అమ్మాయి ఫోటో ఉంది కదా, నేను ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో డీటెయిల్స్ నీకు సెండ్ చేస్తాను, మాట్లాడు. సరేరా. హాయ్, ఇక్కడ వెయిట్ చేస్తున్నారేంటి? తమరు వస్తారని. నా టైర్ పంచర్ అయింది. నో ప్రాబ్లం, రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకు శ్రమ, మీరు వెళ్ళండి. ఒక్కరే ఎలా వెళ్తారండి? ఆదిత్య గారు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు కదా, ఆయనతో వెళ్తాను. ఏంటి, నన్ను ఏడిపించడానికి మా అన్నయ్యతో వెళ్తానని చెప్తున్నావా? ఇప్పుడు మా వాడు మూడ్ ఆఫ్లో ఉన్నాడండి. ఈ టైంలో ఎవరు మాట్లాడినా కరి చేస్తాడు. పైగా మా అన్నయ్యకి లిఫ్ట్లు గిఫ్ట్లు ఇవ్వడం అంటే నచ్చదు. సో ఇప్పుడు నేనే మీకు దిక్కు, రండి. అది కాదు. అరే, మధ్యాహ్నం ఆలు కర్రీ పెట్టారు కదా, ఆ రుణం తీర్చుకునివ్వరా? రండి. అనవసరంగా బుక్ అయ్యాను కదరా బాబు. రండి, కమాన్. సరే. మావయ్య, పెళ్లికి పెద్ద టైం లేదు. ఈ లోపు అరేంజ్మెంట్స్ అన్ని పూర్తవ్వాలి. హే విక్రమ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎవరమ్మా ఈ అబ్బాయి? ఫోటో చూశారుగా, గుర్తుపట్టలేదా? గుండమ్మకి కాబోయే భర్త. ఆంటీ, హూ ఇస్ హి? మా మావయ్య గారు, గుండమ్మకి తాతయ్య. హో, గ్రాండ్ పా, హౌ ఆర్ యు? అవును, దుబాయ్ నుంచి రేపొస్తానన్నావు కదా, ఈ రోజే వచ్చావే? నేను అదే అనుకున్నాను ఆంటీ, బట్ మీ అమ్మాయి ఫోటో చూసిన తర్వాత అస్సలు ఆగలేకపోయాను. వెంటనే తను చూడాలనిపించింది, అందుకే వచ్చేసా. నువ్వు దుబాయ్లో ఉంటున్నావు అన్నారు, కానీ నిన్ను చూస్తుంటే బోడుప్పల నుంచి లాస్ట్ బస్సు పట్టుకుని యాలాడుతూ వచ్చేసినట్టున్నావా? మావయ్య, గుండమ్మేది? గుండమ్మనా? ఐ వాంట్ టు సీ హర్. పిలుస్తానండు. గుండమా, గుండమా. వస్తున్నా పిన్ని. ఏంటి పిన్ని? అదిగో నీ కాబోయే భార్య. వావ్ వావ్, ఫోటోల కంటే బయట ఇంకా అందంగా ఉంది. ఓ మై డియర్, వాట్ హ్యాపెన్ గ్రాండ్ పా? ఎనీ ప్రాబ్లం? కనపడగానే ఇలా అమ్మాయి మీద ఆంబోతులో పడిపోతుంటే ప్రాబ్లమే మరి. మావయ్య, వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు. ఇంకా కాలదు కదమ్మా. ఆంటీ అంతా ఓకే అన్నారు కదా. మీరు ఓకే అనుకున్నారు, కానీ మా మనవరాల గురించి ఇంకా ఆన్సర్ రాలేదు. అంటే నేను నచ్చలేదా? అలాంటిదే లేదు విక్రమ్, తనకి నువ్వు నచ్చావు. నేను చెప్తాను కదా. గుండమ్మా, నువ్వు కాస్త లోపలికెళ్ళు. ఏంటి బాబు, తమరు దుబాయ్లో జాబ్ చేస్తున్నారా? అవును. అబ్బో, తమరు అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? లేరు. అంటే చనిపోయారు మావయ్య. ఇక్కడి నుంచి మీరే తనకి అమ్మా నాన్న. ఏదో తేడాగా ఉందే. సరేలే బాబు, నీ డీటెయిల్స్ అవి నాకు ఇవ్వు, నేను కొంచెం ఎంక్వైరీ చేస్తాలే. ఆల్రెడీ ఎంక్వైరీ అంతా నేను చేశానని చెప్తున్నాను కదా మావయ్య. చేసావులేమ్మా, కానీ నువ్వు ఎంక్వైరీ చేయడానికి, పెద్దవాడిగా నేను ఎంక్వైరీ చేయడానికి చాలా తేడా ఉంటుంది. అవునబ్బాయ్, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? అది ఎక్కడేంటి మావయ్య, అతనికన్నీ మనమే అని చెప్తున్నాను కదా, ఇక్కడే ఉంటాడు. మావయ్య, మీరేమైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే తర్వాత చేసుకోండి. విక్రమ్, ముందు ఫ్రెష్ అయిపోదురా. అమ్మా నాన్నల గురించి అడగగానే ఈ కుర్రాళ్ళలో తడబాటు కనిపిస్తుందే.
ఇదే తేడా కేసే తేల్చాల్సిందే. గుండమ్మా, తాతయ్య ఏంటి తాతయ్య పెన్ను అతన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టింది? అవునమ్మా, ఆ కుర్రోడికి ఎవరు లేరంటుంది, ఇక్కడే ఉంటాడంటుంది. అతన్ని చూస్తుంటేనే భయంగా ఉంది తాతయ్య. నాకు భయంగానే ఉందమ్మా, అనుమానంగా కూడా ఉందమ్మా. ఆదిత్య గారితో ఒకసారి మాట్లాడనా? ఏం మాట్లాడతావమ్మా? నీ గురించి అతనితో మాట్లాడమేంటి? అతనికి ఏం సంబంధం అమ్మా? అది కాదు. చూడు, నీ జీవితం గురించి ఎవ్వరితోనూ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వస్తున్నావు. గుడికా? దేనికి? నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని చెప్పాను కదా, రేపు అక్కడ మాట్లాడుకుందాం. తాతయ్య ఏ విషయం గురించి? రేపు అక్కడ చెప్తానన్నాను కదా. ఈ పెళ్లి